వైసీపీ హయాంలో అస్తవ్యస్తమైనటువంటి ప్రధాన వ్యవస్థలో రెవెన్యూ వ్యవస్థ ఒకటి. దీనికి సంబంధించి నిన్న చంద్రబాబు గారు మీ భూమి మీ హక్కు కార్యక్రమం నంద్యాల జిల్లాలో ఎక్కడైతే పాల్గొన్నారో కొత్తబుర్జులో, అక్కడైతే ఒక కీలక ప్రకటన కూడా చేశారు. రాబోయే రోజుల్లో పూర్తిగా భూ సమస్యలన్నీ పరిష్కరిస్తాం. ఈ డిసెంబర్ నాటికి 100కు 100% పాసు పుస్తకాల పంపిణీ చేస్తామని చెప్పడంతో పాటు రాబోయే రోజుల్లో ఎవరైనా భూమిని ఆక్రమించాలి అనే ఆలోచన రావటానికి కూడా అవకాశం లేని విధంగా చట్టాలు తీసుకువస్తాం. అదేవిధంగా వ్యవస్థను కూడా కఠినతరం చేస్తున్నామని చెప్పారు. ఇప్పుడు ఇస్తున్నటువంటి బుక్ కూడా బ్లాక్ చైన్ టెక్నాలజీతో డిజిటల్ అనుసంధానం చేయబడినటువంటి పుస్తకం. భవిష్యత్తులో గూగుల్ మ్యాప్ ద్వారా, అంటే మన సర్వే నెంబర్ కొడితే ఆటోమేటిక్గా మన పొలానికి దారి గూగుల్ మ్యాపే చూపిస్తుంది. మనం ఇప్పుడైతే ఎలా గూగుల్ మ్యాప్స్ వాడి ఇతర ప్రాంతాలకు వెళ్తున్నామో, రేపటి రోజున ఆ ప్లేస్కి వెళ్ళాలన్నా కానీ గూగుల్ మ్యాప్స్ ద్వారా వెళ్ళొచ్చు. సో అలాంటి విధానం కూడా తీసుకురాబోతున్నామని చెప్పారు. అలాగే జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రధానంగా ఈ 22A భూములు ఏదైతే ఉన్నాయో దాదాపుగా 2 కోట్ల ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టారని నా చంద్రబాబు గారు ఒక ప్రకటన కూడా చేశారు. వాస్తవానికి వైసీపీ నాయకులు కారు చౌకగా కొట్టేయాలని చూస్తారు. లేదు మేము అమ్మమని చెప్పి ఎవరైనా మొండికేశారనుకోండి, మేము కోర్టుకి వెళ్తాం లేదా ఇంకోటి వెళ్తామని మొండికేస్తే వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధం ఏంటి? 22A అంటే నిషేధిత జాబితా. ముందు దానికి ఒక చుక్క పడేశారు అనుకోండి, ఆ భూమికి కొనలేము అమ్మలేము, దాన్ని బయటికి విడుదల చేయించుకోవడానికి సమయం పడుతుంది. సో వైసీపీ నాయకులు తమకు అమ్మకపోతే ఏం చేసేవాళ్ళు? కక్షగట్టి 22A జాబితాలో నిషేధిత జాబితాలో భూములు పెట్టేవాళ్ళు. చంద్రబాబు గారు గతంలో ఒక మాట చెప్పారు, నేను వచ్చిన వెంటనే ఈ నిషేధిత జాబితాలో భూములను విడుదల చేస్తామని చెప్పడంతో పాటు ల్యాండ్ టైటిలింగ్ యాక్టింగ్ గతంలో మీకు గుర్తుండే ఉండదు, ఒకనొక దశలో ఒక భయం పుట్టించింది, ప్రజల్లో ఒక భయం పుట్టించినటువంటి యాక్ట్ ఏదైనా ఉందంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. చంద్రబాబు గారి తొలి సంతకమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీద పెట్టారు, మనందరికీ తెలిసిందే. సో ఇవన్నీ చెప్పడంతో పాటు జగన్మోహన్ రెడ్డి సర్వే రాళ్ల మీద, దేశ చరిత్రలోనే సర్వే రాళ్ల మీద ముఖ్యమంత్రి ఫోటో వేయటం అనేది ఎక్కడా జరగలే ఇప్పటి వరకు. కానీ జగన్మోహన్ రెడ్డి 750 కోట్ల రూపాయలు పెట్టి సర్వే రాళ్ల మీద ఫోటోలు వేయించుకున్నాడు. అలాగే పాసు పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేయించుకున్నాడు. ఎవడాస్తి ఎవడ ఫోటోలు వేయించుకుంటున్నాడు? గతంలో ప్రజలందరూ అడిగింది అదే కదా, ఒరే బాబు మా తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తి లేదా నేను కష్టపడి కొనుక్కున్నటువంటి ఆస్తి, దానికి నీ ఫోటో ఏంటని చెప్పి గతంలో ప్రశ్నించినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి దారుణ పరాజయం పొందాడంటే ఉత్తినే పొందల, ఎలాంటి చేశాడు కాబట్టి. అయితే చంద్రబాబు గారు మాట చెప్పారు, ఈ రెవెన్యూ వ్యవస్థను ఎంత అస్తవ్యస్తం చేశాడు జగన్మోహన్ రెడ్డి అంటే దానిని గాడిలో పెట్టడానికి నాకు 20 నెలల సమయం పట్టిందని చంద్రబాబు గారు అన్నారు. అంటే చంద్రబాబు గారు లాంటి వ్యక్తికే ఒక వ్యవస్థను గాడిలో పెట్టడానికి దాదాపు 2 ఏళ్ళు సమయం పట్టిందంటే ఆ వ్యవస్థ ఎంత అస్తవ్యస్తమైందో మనం అర్థం చేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో మాత్రం భూ యజమాని ఆమోదం లేకుండా, భూ యజమానికి తెలియకుండా వేరొక వ్యక్తి ఆ భూమిని ఎట్టి పరిస్థితుల్లో కబ్జా చేయలేడు, చేయబోడు కూడా. సో అలాంటి విధానాలు తీసుకొస్తున్నాం. అధికారుల మీద కూడా కఠిన చర్యలు. ఎవరైనా రాజకీయ నాయకులకు తొత్తులుగా మారి అధికారులు ఇలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడితే జీవితకాలం జైలు శిక్ష కూడా వెనకాడే పరిస్థితి లేదు, వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేస్తామని చెప్పి గతంలో చంద్రబాబు గారు చెప్పినటువంటి పరిస్థితి. సో మొత్తంగా రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళనకైతే వచ్చే ఏడాది నాటికి రెవెన్యూ వ్యవస్థ పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తాం. ఈ ఏడాది చివరి నాటికి 100కు 100% పాసు పుస్తకాలు పంపిణీ చేస్తామని చెప్పారు. ఎవరైనా కబ్జా చేయాలనే ప్రయత్నం చేస్తే వాళ్ళకి జైలు శిక్షే గతి తప్ప మరొకటి కాదు అని చెప్పి నిన్న చంద్రబాబు గారు అయితే చెప్పారు. దానికి సంబంధించిన వార్త ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. భూములు ఆక్రమిస్తే జైలుకే, పైసా ఖర్చు లేకుండా మీ భూమి మీ చేతికి, దీనికోసమే రాజముద్రతో పాసు పుస్తకాలు పంపిణీ అని చెప్పారు. QR కోడ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ తెచ్చాం, 22A భూములు పెట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి వైసీపీ అరాచకం రెవెన్యూ వ్యవస్థను అస్తవ్యస్తం చేశారు. ఈ ఒక్క దుర్మార్గాన్ని సరిదిద్దడానికే 20 నెలలు పట్టింది. డిసెంబర్ నాటికి పాసు పుస్తకాల పంపిణీ పూర్తి. రానున్న రోజుల్లో గూగుల్తో నేరుగా భూమి వద్దకు సీమలోని ప్రతి ఎకరాకు నీరందించడమే లక్ష్యం. నంద్యాల జిల్లా కొత్తబుర్జులో సీఎం ప్రకటన. సో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాసు పుస్తకాలు అయితే స్వయంగా
పంపిణీ చేశారు. విచిత్రం ఏంటంటే గతంలో ఈ పాసు పుస్తకం కోసం రైతులు కాళ్ళు అరిగేలాగా ఏళ్ల తరబడి తిరిగిన, ఈవెన్ వైసీపీ 5 ఏళ్ల కాలంలో 5 ఏళ్ల పాటు రెవెన్యూ చుట్టూ తిరిగినా కానీ పాసు పుస్తకం రాని వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఈరోజు ప్రభుత్వమే పిలిచి ప్రతి నెలలో దాదాపుగా ప్రతి నెలలో మొదటి తేదీని వదిలేసి ఆ తరువాత దాదాపుగా వరుసగా 8 రోజులు 10 రోజుల పాటు పాసు పుస్తకాల పంపిణీయే లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతి రైతును పిలిచి పాసు పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. ప్రతి నెల కూడా చంద్రబాబు గారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఏదో ఒక రోజు పాల్గొంటున్నారు. అంటే 5 ఏళ్ల పాటు తిరిగిన రానిది ఈరోజు ప్రభుత్వమే పిలిచి చేతిలో పెడుతుంది అంటే గొప్పే కదా. ఖచ్చితంగా రైతుల కళలో కూడా ఆనందం ఉంది. సో ఆ విధానాన్ని చంద్రబాబు గారు తీసుకొచ్చారు. గత ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను అస్తవ్యస్తం చేసింది. సర్వే రాళ్లపై జగన్ ఫోటోలు ముద్రించడం కోసం 750 కోట్లు ఖర్చు చేశారు. 1.95 కోట్ల ఎకరాలను 22A పెట్టడమే కాకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి ప్రైవేటు భూములను చెరపట్టారు. సొంత వాళ్లకు కట్టబెట్టారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టాన్ని రద్దు చేశాం. వారు చేసిన ఈ ఒక్క దుర్మార్గాన్ని సరిదిద్దడానికే మాకు 20 నెలల సమయం పట్టిందని చెప్పి నిన్న చంద్రబాబు గారు మాట్లాడారు. వాస్తవానికి చంద్రబాబు గారు ఒక వ్యవస్థ మీద 20 నెలల సమయం తీసుకున్నారంటే అది ఎంత దారుణాతి దారుణంగా, ఇంకొక వ్యక్తి అయితే దాన్ని అసలు గాడిలో కూడా పెట్టలేడు. చంద్రబాబు గారు కాబట్టి గాడిలో పెట్టారు, కానీ 20 నెలల్లోనైనా వేరొక వ్యక్తి అయితే 2 దఫాలు అధికారంలో ఉన్నా కానీ గాడిలో పెట్టలేరు. అంత అస్తవ్యస్తం అయిపోయింది వ్యవస్థ మొత్తం. సో దాన్ని కొంచెం కొంచెంగా చంద్రబాబు గారు ప్రక్షాళన చేసుకుంటూ వస్తున్నారు. దీనికి సంబంధించిన మరొక వార్త కూడా ఉంది, ఒకసారి చూద్దాం. భూ సమస్యలన్నీ పరిష్కరిస్తా, డిసెంబర్ నాటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం. వైకాపా పాలనలో రెవెన్యూ శాఖ అస్తవ్యస్తం, పరిస్థితిని చక్కదిద్దుతున్నాం. మీ భూమి మీ హక్కు గ్రామ సభలో చంద్రబాబు గారి ప్రకటన. వైకాపా ప్రభుత్వం రెవెన్యూ శాఖను అస్తవ్యస్తం చేసిందని, అందుకే గతంలో ఎన్నడూ లేనన్ని భూ సమస్యలు తలెత్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పేర్కొన్నారు. వాస్తవానికి 5 లక్షల దరఖాస్తులు ఈ గతంలో రెవెన్యూ శాఖ మంత్రి గారు చేసిన ప్రకటన ప్రకారం దాదాపు 5 లక్షల నుంచి 5.5 లక్షల రెవెన్యూ సమస్యల దరఖాస్తులు వచ్చాయి. ఇతర ఏ శాఖలో కూడా ఇన్ని దరఖాస్తులు రాలా. ఒక రెవెన్యూ శాఖలో 5.5 లక్షల దరఖాస్తులు అంటే చంద్రబాబు గారు కాన్ఫరెన్స్ మీటింగ్లో ఆయన ఆశ్చర్యపోయాడు. ఎన్ని దరఖాస్తులు వచ్చాయంటే 5.5 లక్షల దరఖాస్తులని అధికారులు చెప్తే ఆయనకి బుర్ర గిర్రం తిరిగింది ఒకసారి. అందులో 1.5 లక్షల దరఖాస్తులు ఏంటో తెలుసా? జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన రీసర్వే తప్పులు. 1.5 లక్షల దరఖాస్తులు ఏంటో తెలుసా? ఈ 22A నిషేధిత జాబితాలోని భూములు. మిగతావి ఇతర రెవెన్యూ సమస్యలు. ప్రధానమైన సమస్యలు 2 దాదాపుగా 3 లక్షల దరఖాస్తులు దానికి సంబంధించే వచ్చాయి. 1 22A జాబితా, 2 జగన్మోహన్ రెడ్డి రీసర్వేలో వచ్చినటువంటి తప్పులు. ఈ 2 కూడా భారీ స్థాయిలో వచ్చిన దరఖాస్తులు. వచ్చిన దరఖాస్తులే ఇన్ని ఉన్నాయంటే ఇంకా రాని దరఖాస్తులు దానికి ఇంకొక 2 రెట్లు ఉండుంటాయి నాకు తెలిసి. ఎందుకంటే 100% సమస్య ఉన్నోడు దరఖాస్తు పెడతాడంటే పెట్టుండకపోవచ్చు. కానీ వచ్చిన దరఖాస్తులే అన్ని ఉన్నాయంటే అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో రెవెన్యూ వ్యవస్థ ఎలా పనిచేసిందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. అధికారులు బెంబేలెత్తిపోయారు. దీనికోసం సపరేట్గా ఒక వ్యవస్థ తెచ్చారు. కలెక్టరేట్లో ప్రతిరోజు కూడా కలెక్టరేట్లో దీనికోసం గ్రీవెన్స్ నిర్వహిస్తున్నారు. సాధారణ గ్రీవెన్స్ నుంచి రెవెన్యూ గ్రీవెన్స్ని సపరేట్ చేసి దీనికి ఒక అధికారిని పెట్టి జాయింట్ కలెక్టర్లకు కీలక బాధ్యతలు ఇచ్చి ప్రతిరోజు దాని మీద పరిశూ చేయిస్తున్నారు. సమస్య పరిష్కారాని కోసం అని చెప్పి జాయింట్ కలెక్టర్ నుంచి ఆర్డీఓకు, ఆర్డీఓ నుంచి ఎంఆర్ఓకు అధికారాల బదిలీ కూడా చేశారు. ఎందుకని? డిలే అవుతుంది. అన్ని జాయింట్ కలెక్టర్ దగ్గర ఉంటే కింద స్థాయిలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి కొన్ని అధికారాలను తహసీల్దార్కి కూడా కిందకి తీసుకొచ్చారు. అంటే రెవెన్యూ వ్యవస్థలో ఈ మార్పులు కంటికి కనపడవు. కానీ ఇలా చేసుకుంటూ వస్తే 20 నెలలు పట్టింది. ఇప్పుడు పక్కాగా ప్రతి కలెక్టరేట్లో కూడా ఒక గ్రీవెన్స్ తీసుకుంటున్నారు. రెవెన్యూ సమస్యల మీద ఒక క్లినిక్ నిర్వహిస్తున్నారు. ఆ సమస్యలకు 30 రోజులు గడువు పెట్టుకుంటున్నారు. వాళ్ళకు ఒక నెంబర్ ఇస్తున్నారు. దానికి ఒక ట్రాకింగ్ ఐడి పెట్టారు. సో ఇంత చేస్తే కానీ ఇప్పుడు రెవెన్యూ సమస్యలు కొలిక్కి రావట్లా. వాస్తవానికి ఇవి అంటే చూడడానికి కంటికి కనపడవు, కానీ గ్రౌండ్లో అంత వర్క్ జరిగిందనే చెప్పడానికి ఇప్పుడు నేను చెప్పిందే ఒక ఉదాహరణ. అప్పుడు సీఎస్గా ఉన్నటువంటి సాయి ప్రసాద్ గతంలో రెవెన్యూ శాఖకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. పాపం ఆయన చాలా చొరవ తీసుకుని 3 నెలల్లో ఒక మార్పు తీసుకొస్తామని చెప్పాడు. అన్నట్టుగానే మొత్తానికి రెవెన్యూ శాఖ అధికారులకు కీలకమైన ఆదేశాలు ఇవ్వడంతో పాటు ఇన్స్ట్రక్షన్స్ కూడా చాలా స్ట్రిక్ట్గా జారీ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ 22A భూమి ఉంది, ఇది కీలకమైన సమస్య. దానికి ప్రభుత్వం తీసుకొచ్చింది ఏంటి? ఒక 10 రకాల పత్రాలు పెట్టారు. ఈ 10 రకాల పత్రాలలో ఏ ఒక్క పత్రమైనా సరే ఒరిజినల్ నీ దగ్గర ఉంటే నీ భూమిని 22A నుంచి విడుదల చేస్తారు. అంతేగాని నువ్వు 10 రకాల పత్రాలు పట్టురా అని చెప్పి అధికారులు నిన్ను వేధించడానికి లేదు. వాటిలో ఏ ఒక్కటి ఉన్నా అధికారులు నీకు పనిచేసి పెట్టాలి. నీ భూమిని 22A జాబితా నుంచి, నిషేధ జాబితా నుంచి విడుదల చేయాలి.
సో ఇలాంటి కొన్ని కీలకమైనటువంటి మార్పులు చేశారు కాబట్టి ఇప్పుడిప్పుడే రెవెన్యూ సమస్యలు కొంచెంగా తగ్గుతూ ఉన్నాయి. అందుకనే చంద్రబాబు గారు ఆయన ఉత్తినే చెప్పలా, నాకు 20 నెలల సమయం పట్టిందని ఆయన ఉత్తినే చెప్పలా. వైకాపా హయాంలో మొత్తంగా 1.95 కోట్ల ఎకరాల భూములను 22A పెట్టారని గుర్తు చేశారు. వైకాపా వారికి చౌకగా భూములు అమ్మకపోతే వాటిని నిషేధిత జాబితాలో పెట్టారని గుర్తు చేశారు. మీ ఆస్తులు భూములు కాపాడతానని ఎన్నికలప్పుడు మాటిచ్చా, దాని ప్రకారమే అన్ని రకాల భూ సమస్యలు పరిష్కరించుకుంటూ వస్తున్నా. ఒక వ్యక్తి భూములను గతంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇతరులకు ఇచ్చేశారంటే ఎంత దుర్మార్గమో అర్థం చేసుకోండి అని చెప్పారు. అంటే గతంలో మంత్రులుగా ఉన్న వాళ్ళే అభంశుభం తెలియని ఒక వ్యక్తి భూమిని ఇతర వ్యక్తుల పేరిట అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసినటువంటి పరిస్థితి ఉందని కూడా చంద్రబాబు గారు చెప్పారు. ఏది ఏమైనా మొత్తంగా ఈ ఏడాది చివరి నాటికి డిసెంబర్ నాటికి దాదాపుగా అన్ని రెవెన్యూ సమస్యలు పరిష్కరించడమే లక్ష్యం అని చెప్పి చంద్రబాబు గారు ప్రజలకైతే ఒక స్పష్టమైన హామీని అయితే ఇచ్చారు.